మన దేశం కోసం నా జీవితాన్ని కంగ్రాచ్యులేషన్స్, ధన్యవాదాలు. అవడమంటే అది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు, అది కోట్లాది మంది భారతీయుల ఆశల ప్రతిరూపం. 2026 నాటికి నవభారత నిర్మాతగా ఎదిగిన నరేంద్ర మోదీ ప్రస్థానాన్ని ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. ఆగస్టు 15 ఎర్రకోట బురుజులపైనుంచి త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే 100 కోట్ల మంది భారతీయుల ఆశలు ఒకే గొంతుకలో వినిపిస్తాయి. ఆ గొంతుక నరేంద్ర మోదీది. ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా ఇదే కోటను బయటనుంచి చూసిన ఒక వ్యక్తి ఈరోజు అదే కోటపైనుంచి దేశ భవిష్యత్తును శాసిస్తున్నారు. ఇది కేవలం ఒక పదవికి సంబంధించిన కథ కాదు, ఇది పట్టుదలకు, క్రమశిక్షణకు పరాకాష్ఠ. అమెరికా నుండి రష్యా వరకు, గల్ఫ్ దేశాల నుండి యూరప్ వరకు ఈరోజు భారత్ మాటంటే ప్రపంచానికి ఒక గౌరవం. ఒకప్పుడు వీసా నిరాకరించిన దేశాలే ఈరోజు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నాయంటే దానికి కారణం మోదీ అనుసరిస్తున్న దౌత్యనీతి. గ్లోబల్ లీడర్గా భారత్ను నిలబెట్టిన ఆ ప్రయాణం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? బాల్యం మరియు కష్టాలు, చైల్డ్హుడ్ అండ్ స్ట్రగుల్స్. జననం 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వద్నగర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి దామోదర్ దాస్, తల్లి హీరాబెన్. చాయ్వాళా. తన తండ్రికి రైల్వే స్టేషన్లో టీ అమ్మడంలో సహాయపడేవారు. ఒక చిన్న గదిలో 6 సంతానంతో వారి కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. చదువు. పేదరికం ఉన్నా చదువుపై ఆసక్తి తగ్గలేదు. పాఠశాల లైబ్రరీలో గంటల తరబడి పుస్తకాలు చదివేవారు. నటన మరియు వక్తృత్వ పోటీలలో చురుకుగా పాల్గొనేవారు. 2. ఆధ్యాత్మిక అన్వేషణ మరియు సన్యాసం. హిమాలయాల ప్రయాణం. 17 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి భారతదేశం అంతటా పర్యటించారు. రామకృష్ణ మిషన్ వంటి ఆశ్రమాల్లో గడుపుతూ సన్యాసిగా మారాలని అనుకున్నారు. కాని దేశసేవ చేయడమే పరమావధి అని భావించి తిరిగి వచ్చారు. 3. ఆర్ఎస్ఎస్ మరియు రాజకీయ ప్రవేశం. ప్రచారక్. ఆర్ఎస్ఎస్లో చేరి ఒక సామాన్య కార్యకర్తగా ఆఫీసు ఊడ్చడం, వంట చేయడం వంటి పనులు కూడా చేశారు. ఆ క్రమశిక్షణే ఆయనను అగ్రనేతగా మార్చింది. బీజేపీ ప్రస్థానం. 1980లలో బీజేపీలో చేరి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేశారు. 4. గుజరాత్ ముఖ్యమంత్రిగా. పరీక్షా సమయం. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే భూకంపం మరియు ఆ తరువాత అల్లర్లు వంటి పెను సవాళ్లు ఎదురయ్యాయి. ఆ సమయంలో ఆయన తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అభివృద్ధి. వాటన్నింటినీ తట్టుకుని వైబ్రెంట్ గుజరాత్ పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. 5. భారత ప్రధానమంత్రిగా. చారిత్రాత్మక విజయం. 2014, 2019 మరియు 2024 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి దేశాన్ని ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. జీవితంలో ముఖ్యమైన భావోద్వేగ క్షణాలు. తల్లికో అనుబంధం. తన విజయానికి కారణం తన తల్లి అని మోడీ ఎప్పుడూ చెబుతుంటారు. 2022లో ఆమె మరణించినప్పుడు ఆయన పడిన వేదన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఏకాంతం. ఎంతమంది మధ్య ఉన్నా ఆయన తనను తాను ఒక తపస్విగా భావిస్తారు. కేదార్నాథ్ గుహలో ఆయన చేసిన ధ్యానం దీనికి నిదర్శనం. ఖచ్చితంగా. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలు మరియు ఆయన విదేశీ పర్యటనల వల్ల దేశానికి కలిగిన ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా ఉంది. 1. నరేంద్ర మోడీ కీలక పథకాలు. మేజర్ స్కీమ్స్. మోడీ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో సామాన్యుల కోసం అనేక పథకాలను ప్రారంభించింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన PMJDY. ప్రతి పేదవాడికి బ్యాంక్ ఖాతా ఉండాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక చేరిక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పథకంగా గుర్తింపు పొందింది. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. దీని ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుంది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బహిరంగ మల విసర్జన రహిత భారత్ కోసం దీనిని చేపట్టారు. 2014లో 38% ఉన్న పారిశుధ్య కవరేజు 2026 నాటికి దాదాపు 100%కి చేరుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పేద మహిళలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించడం ద్వారా వారిని పొగ నుండి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ ఇండియా డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇంటర్నెట్ సౌకర్యాలను గ్రామానికి చేరవేయడం దీని ప్రధాన ఉద్దేశం. మేక్ ఇన్ ఇండియా భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడం. దీనివల్ల మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ఇప్పుడు ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. విదేశీ పర్యటనలు భారత్కు లాభాలు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు కేవలం స్నేహితపూర్వక సందర్శనాలు మాత్రమే కాదు, అవి దేశ ఆర్థిక మరియు రక్షణ వ్యవస్థను బలోపేతం చేశాయి. పెట్టుబడుల ఆకర్షణ అమెరికా, యూరప్ మరియు గల్ఫ్ దేశాల పర్యటనల ద్వారా గూగుల్, మైక్రాన్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు భారత్లో భారీ పెట్టుబడులు పెట్టాయి. లింక్ వెస్ట్ పాలసీ గల్ఫ్ దేశాలతో యుఏఈ, సౌదీ అరేబియాతో సంబంధాలను మెరుగుపర్చుకోవడం ద్వారా ఇంధన భద్రత, ఆయిల్ అండ్ గ్యాస్ మరియు అక్కడి భారతీయ కార్మికుల రక్షణ మెరుగుపడింది. వ్యూహాత్మక భాగస్వామ్యం రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి అత్యాధునిక రక్షణ సామగ్రి, రాఫెల్ జెట్స్ వంటివి మరియు సాంకేతికత భారత్ పొందింది. గ్లోబల్ సౌత్ నాయకత్వం 2025-26లో ఇథియోపియా, ఓమన్ వంటి దేశాల పర్యటనల ద్వారా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక బలమైన గొంతుగా నిలిచింది. ప్రవాస భారతీయుల సమర్థనం విదేశాల్లో ఉన్న భారతీయులను ఏకం చేయడం ద్వారా భారత్ యొక్క సాఫ్ట్ పవర్ పెరిగింది. 2001 అక్టోబరు 7న నరేంద్ర మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికార పగ్గాలు కేశుభాయ్ పటేల్ రాజీనామా తర్వాత అప్పటివరకు కేవలం పార్టీ వ్యవస్థాపక బాధ్యతల్లో ఉన్న మోదీకి బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చింది. ఎన్నికల విజయాలు 2002, 2007 మరియు 2012 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి దాదాపు 13 ఏళ్లు పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గుజరాత్ మోడల్ వైబ్రెంట్ గుజరాత్ సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పారిశ్రామిక వృద్ధిపై దృష్టి సారించి గుజరాత్ మోడల్ను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. 2. ప్రధానమంత్రిగా తొలి అడుగు 2014-2019 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. చారిత్రక విజయం 2014 మే 26న 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 30 ఏళ్ల తర్వాత ఒకే పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావడం విశేషం. ముఖ్య పథకాలు స్వచ్ఛ భారత్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా మరియు జన్ ధన్ యోజన వంటి కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సాహసోపేత నిర్ణయాలు 2016లో పెద్ద నోట్ల రద్దు, డీమానిటైజేషన్ మరియు 2017లో జీఎస్టీ, వస్తుసేవల పన్ను అమలు వంటి భారీ ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. రెండోసారి పీఎంగా 2019-2024 2019 ఎన్నికల్లో అంతకు ముందు కంటే భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధించింది. ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం ఈ కాలంలో ఒక మైలురాయి. రామమందిర నిర్మాణం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ మరియు 2024 జనవరిలో ప్రాణప్రతిష్ఠ నిర్వహించడం మోదీ హయాంలో జరిగిన అతిపెద్ద సాంస్కృతిక ఘట్టం. కోవిడ్-19 నిర్వహణ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుత ప్రస్థానం 2024-2026 2024 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ
వరుసగా మూడవసారి విజయం సాధించింది. హ్యాట్రిక్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడవసారి ప్రధాని అయిన వ్యక్తిగా మోదీ రికార్డు సృష్టించారు. 2024 జూన్ 9న Scan the QR code to pay. చేపట్టారు. Okay, scanning now. ప్రస్తుత లక్ష్యం Payment 2047 Thank నాటికి you. భారతదేశాన్ని వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రస్తుతం పాలన Happy Diwali to సాగిస్తున్నారు. our brave jawans. ఆర్థిక వ్యవస్థ Your భారతదేశాన్ని dedication lights up the nation. ప్రపంచంలోనే